తమ ప్రచార ప్రతివ్యూహాలతో రాష్ట్రంలో రాజకీయ వేడి ఏ విధంగా పుట్టిస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ కూడా గాజు గ్లాస్ చుట్టూనే తిరుగుతున్నాయి. గాజు గ్లాస్కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అసలు ఏంటి గాజు గ్లాస్కి అంత డిమాండ్ ఎందుకు వచ్చింది? గాజు గ్లాసు కేవలం షింకులోనే ఉంటుంది, దాన్ని చూసి మీరు ఓటేస్తారంటూ పదే పదే ప్రచారం చేసుకుంటుంది అధికార పార్టీ. సో ఈ నేపథ్యంలో మరి గాజు గ్లాసే కావాలని అందరూ ఎందుకు పట్టుబడుతున్నారు? ఇప్పుడు ఇదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ప్రతి ఒక్క ఇండిపెండెంట్ కూడా తమకు గాజు గ్లాసే కావాలంటూ అభ్యర్థించడం వెనుక ఖచ్చితంగా అధికార పార్టీ పన్నాగాలున్నాయంటూ ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాజు గ్లాసు ప్రీ సింపుల్గా ఉండటం, ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వారికి ఈ గుర్తు కేటాయించడం వెనుక అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది. సో అధికార పార్టీ కావాలని ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈ విధమైన ప్రయత్నాలు చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గాజు గ్లాస్ చుట్టూనే మొత్తం రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గాజు గ్లాస్కి డిమాండ్ పెరిగిపోయింది. 53 చోట్ల అదే గుర్తు తీసుకున్నారు ఇండిపెండెంట్లు. ప్రధానంగా ఎప్పుడైనా సరే ఒక పార్టీకి ఒక సింబల్ కావాలి అంటే, ఆ పార్టీకి అధికారికంగా ఆ సింబల్ కేటాయించాలి అంటే ఎన్నికల కమిషన్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే 6% ఓట్లు ఉండాలి, అలాగే 2 సీట్లు గెలుచుకోవాలి. 6% ఓట్లు జనసేన సాధించింది, కానీ 1 సీటు మాత్రమే గెలుచుకుంది. సో ఈ నేపథ్యంలో ప్రీ సింబల్గా ఉండిపోయింది. సో ప్రీ సింబల్గా ఉండిపోవడంతో గాజు గ్లాసుపై ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా చాలామంది అదే గుర్తు కావాలని కోరటం. సో ఈ నేపథ్యంలో అది ఒక హాట్ టాపిక్గా మారటం, అక్కడ ఓట్లు కొల్లగొట్టే విధంగా ప్రయత్నాలు చేయటం. సో ఇవన్నీ కూడా మనం కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే కూటమిగా ఏర్పడినప్పటి నుంచి కూడా మొత్తానికి వైసీపీ అనుకోవచ్చు, లేదా వేరే ఇతర నాయకులు కావచ్చు, ఎవరి పన్నాగాలు వారికి పన్నుతూనే వస్తున్నారు. సో ప్రధానంగా ఈ మధ్య కాలంలో హైకోర్టును ఆశ్రయించడం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించి మేము వారికంటే ముందుగానే ఎన్నికల కమిషన్కి ఈ గుర్తు కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నాం, కాబట్టి వారికి ఆ గుర్తును క్యాన్సిల్ చేసి మాకు గుర్తు కేటాయించాలంటూ పిటిషన్ వేశారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు తర్వాత విచారించిన తర్వాత వాయిదా వేసింది తీర్పుని జనసేనకి సపోర్ట్గా ఇచ్చింది. జనసేన ఇప్పుడు గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి జనసేనకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో అది రీసెంట్గా చూసాం. సో తరువాత ఎప్పుడైతే ఆల్రెడీ నామినేషన్ల గడువు ముగిసింది, ఉపసంహరణ కూడా గడువు ముగిశాక ఎవరైతే ఇంకా బరిలో ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఉపసంహరణ గడువు తేదీ ముగిసిన తర్వాత ఇమీడియట్గా 1 గంటలోపు కేటాయిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారో వారికి కొన్ని చోట్ల గుర్తులు కేటాయించడానికి అర్ధరాత్రి వరకు సమయం పట్టింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అనే ప్రచారం అయితే హోరెత్తున సాగింది. అదేవిధంగా 53 చోట్ల ఇండిపెండెంట్లకి ఈ గుర్తు కేటాయిస్తూ రావటం అనేది మాత్రం ప్రధానంగా చర్చగా మారింది. సో ఎందుకంటే ఇప్పుడు కూటమిగా ఏర్పడింది. 21 చోట్ల అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది, 2 చోట్ల ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. సో ఆ స్థానాలు మినహా మిగిలిన చోట్ల ఎక్కడైతే స్వతంత్రులు ఉన్నారో వారు గాజు గ్లాస్ గుర్తు కావాలంటూ వారు కోరడంతో వారికి ఆ గుర్తు కేటాయించడం 53 చోట్ల ఇదే పరిస్థితి రావడంతో ఒక్కసారిగా కూటమిలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మనం చూస్తూ ఉంటాం, సాధారణంగా ఎక్కడ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా అదే పేరున్న వ్యక్తుల్ని వెతికి వారితో ఇండిపెండెంట్గా పోటీ చేయించి అక్కడ ఈవీఎంలలో ఆ పేరుతో ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారు, కొంతమంది ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటు కీలకమే. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయిన దాఖలాలు చాలానే చూస్తాం. సో ఈ నేపథ్యంలో ప్రతి ఓటుని కూడా ఎలాగైనా కొల్లగొట్టాలి అనే కుయుక్తులతో ఉంటాయి. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎన్నికలు అనగానే గెలవాలి అనే తలంపుతోటే ఉంటాయి. కాబట్టి ఇక్కడ గెలిపోవటంలే కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరి వ్యూహాలు వారు పన్నుతూ ఉంటారు. సో ఇదే విధంగా ఎక్కడైనా సరే ఇండిపెండెంట్గా ఎవరైతే ప్రధాన అభ్యర్థులు ఉన్నారో వారికి పోటీగా నిలబెట్టేందుకు ఇండిపెండెంట్ని అదే పేరున్న వ్యక్తుల్ని పట్టుకుని వారితో పోటీ చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం గుర్తుకు సంబంధించి కూడా ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారో కొంచెం దగ్గరగా సింబల్ ఉండేవి. ఇప్పుడు అది ఫ్యాన్ కావచ్చు, లేదా సైకిల్ కావచ్చు, లేదా వేరే ఇతర ఏదైనప్పటికీ కూడా దానికి దగ్గరగా ఉండే సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ కావాలంటూ కూడా వీరు అభ్యర్థులను పెట్టుకోవడం మనం చూస్తూ వస్తాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బాగా కలిసి వచ్చిన ఏంటంటే గాజు గ్లాసు ప్రియ సింబల్గా ఉండిపోవటం ఇండిపెండెంట్లకి బాగా అనుకూలించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాగే ఎలాగైనా సరే ఓట్లు కొల్లగొట్టాలి అని చూస్తున్న వైసీపీకి కూడా ఈ అంశం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. సో ప్రీ సింబల్గా ఉండిపోవడంతో ఖచ్చితంగా ఎవరైనా సరే పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఖచ్చితంగా అది కామన్ సింబల్గా ఉండిపోయింది. కాబట్టి ఎవరైనా కోరితే వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఎవరి నిబంధనల మేరకు వారు వెళుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో 53 చోట్ల ఇలాగే చేయడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు కూటమి అంతా కూడా. ఇమీడియట్గా జనసేన పార్టీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టులో నిన్న వాదనలు సాగాయి. ఈసీ 24 గంటల్లో తన నివేదిక ఇవ్వాలంటూ కూడా
కోర్టు ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో కోర్టులో విచారణ జరిగిన తర్వాత ఈసీ కూడా అఫిడవిట్ ఫైల్ చేస్తుంది. అందులో దాని సారాంశం ఏంటంటే ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో 21 చోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ ఎంపీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఆ గుర్తు ఇవ్వం. అలాగే 2 చోట్ల ఆల్రెడీ ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం జనసేన. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గుర్తు కేటాయించాం. మిగిలిన చోట్ల అయితే మాత్రం ఇక ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఈ 21 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న చోట్ల ఎంపీ అభ్యర్థులకు సంబంధించి, అలాగే ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న చోట అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వారికి ఈ గుర్తు కేటాయించమంటూ కూడా అఫిడవిట్ ఫైల్ దాఖలు చేస్తుంది. సో అంటే మిగిలిన స్థానాల్లో మాత్రం కొన్ని చోట్ల ఖచ్చితంగా వారు కోరుకున్నారు కాబట్టి అసెంబ్లీ ఇచ్చే అవకాశమే ఉంటుంది. అంటే ప్రధానంగా ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే ఇప్పుడు ఎక్కడైతే బాగా కూటమి బలంగా ఉంది, అక్కడ అభ్యర్థులు గెలుస్తారు అన్న ఉన్నాయో, ఆ నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడే ఇండిపెండెంట్గా నిలబెట్టడం. ఆ ఇండిపెండెంట్లో కూడా సేమ్ పేరున్న వాళ్ళు కొన్ని చోట్ల అయితే సేమ్ పేరున్న వాళ్ళు నిలబెట్టారు. సేమ్ పేరున్న వాళ్ళు నిలబెట్టడం, ఇక్కడ జనసేన గుర్తు కూడా వాళ్ళకి ఇండిపెండెంట్ ప్రీ సింబల్గా రావటం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఫేమ్ ఉన్న వ్యక్తులే. కొన్ని చోట్ల అయితే ఈ కూటమి సీట్ల సర్దుబాటు అంశంలో సహజంగానే రెబల్స్ అనే వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులు రెబల్గా పోటీ చేస్తున్నారు, మరి కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు రెబల్గా పోటీ చేస్తున్నారు. సో ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో పట్టున నేతలు వారంతా. సో వారికి కూడా ఈ గుర్తు ఇండిపెండెంట్గా రావడంతో ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా జనసేన అలర్ట్ అయ్యింది. సో ఇదే అంశాన్ని హైకోర్టుకు ప్రస్తావించింది. అంటే పొత్తు ధర్మంలో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నాం కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ జనసేన పోటీ చేస్తుంటే ఇప్పుడు ఈ సింబల్ అనేది కేటాయించరు. కానీ ఇక్కడ నేను పొత్తు ధర్మంలో భాగంగా పోటీ చేస్తున్నాం, పొత్తు ధర్మంలో భాగంగా మేము ఎక్కడ పోటీ చేయట్లేదు, అక్కడ మా ఓటింగ్ వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి కొంచెం మీరు ఆ గుర్తుని ఆలోచించి ఇవ్వండి అంటూ కూడా జనసేన ఆల్రెడీ హైకోర్టులో చేయడం, హైకోర్టులో జరిగిందంతా కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఏ ఒక్క చిన్న అంశం దొరికినా సరే ఖచ్చితంగా దాన్ని పెద్ద ఇష్యూగా చేస్తూ డెఫినెట్గా ఎలాగైనా సరే కూటమిని దెబ్బ కొట్టాలనే ప్రయత్నాల్లోనే ఉంది. ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్న కుట్రే, వైసీపీ ఇదంతా చేస్తుందంటూ ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. సో కూటమి అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే బలంగా ఉన్నారో అందులో ప్రధానంగా మనం కొన్ని ఎంపీ స్థానాలు చూసుకుంటే ఇప్పుడు అనకాపల్లి కానీ, విజయవాడ కానీ, రాజమహేంద్రవరం, ఒంగోలు, బాపట్ల ఇలాంటి చోట్ల ప్రధానంగా అక్కడ ప్రీ సింబల్ అనేది స్వతంత్ర అభ్యర్థులు కేటాయించింది. విజయవాడని చూసుకుంటే అన్ని పార్టీలు చాలా ప్రముఖంగా తీసుకున్నాయి. చాలా ఎందుకంటే ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకునే విజయవాడ స్థానం ఖచ్చితంగా గెలవాలి అనే పట్టుదలతో అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. అక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి గ్లాస్ గుర్తు కేటాయించడం, ఇలా కొన్ని చోట్ల కేటాయించడం, కొన్ని చోట్ల ఇవే కావాలని వారు పెట్టుకోవడం చూస్తే ఖచ్చితంగా దీని వెనక ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూనే అలర్ట్ అవుతున్నాయి. ప్రతి చోట్ల కూడా ఎక్కడ కూడా ఏ మిస్టేక్ జరగకుండా చాలా ప్లాన్డ్గా వెళ్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడే కుయుక్తులతో ప్రతివ్యూహాలతో వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. సో దాన్ని ఎలాగైనా సరే తిప్పికొట్టే విధంగా మా కూటమి కార్యకర్తలు, కూటమి నేతలు, జనసేన నేతలు అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమైనప్పుడు పోటీ చేస్తుంది తెలంగాణ ఎన్నికల్లో. ఆ గాజు గ్లాసు గుర్తు తెలంగాణకు అప్పుడు కూడా ప్రీ సింబల్గానే ఉంది. అయితే ఇక్కడ అది ప్రీ సింబల్ అయినప్పటికీ ఇండిపెండెంట్గా ఎవరైతే పోటీ చేస్తారో ఎక్కడ కూడా గుర్తు కేటాయించలేదు. ఎందుకంటే అక్కడ ఎవరు అడిగింది లేదు, ఎవరు గాజు గ్లాస్ గుర్తు మాకు కావాలని అడిగింది లేదు. సో ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఎందుకు జరుగుతోంది అంటే కేవలం అక్కడ ఓటర్లను కన్ఫ్యూజ్ చేయాలి. ఖచ్చితంగా అప్పటికంటే ఎంత బలం పుంజుకుందో జనసేన అందరికీ తెలిసిందే. పదే మీరు సింగిల్గా పోటీ చేయలేరు అంటూ రెచ్చగొట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూటమి ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ గారే కీ రోల్ పోషించారన్న విషయం ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. సో ముందు నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను, ఖచ్చితంగా మేము తగ్గైనా సరే కూటమిగా ఏర్పడి వ్యతిరేక ఓటు చేయలనివ్వకుండా ఈ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్గా దీన్ని మారుస్తాం అంటూ కూడా ఆయన నినాదంతో ఉన్నారు. అదే పట్టుదలతో చివరి వరకు ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా ఈ కూటమితో మేము ముందుకెళ్ళబోతున్నాం. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. మేము అధికారం కోరుకోవటం లేదు, లేదా మాకేదో పదవులు కావాలనో, ఒక ముఖ్యమంత్రి అయిపోవాలనో, లేదా పేరు డబ్బో సంపాదించాలనో తలంపుతో నేను లేను. ముందు నుంచి కూడా రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలి కాబట్టి చంద్రబాబు గారితో జట్టు కడుతున్నాను. అదేవిధంగా కేంద్ర సహకారం ఉండాలి. ఖచ్చితంగా ఒక రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే కేంద్రం ద్వారా మనకి సపోర్ట్ ఉండాలి. కాబట్టి మోదీ గారిని ఆశ్రయించాను. సో వీళ్ళందరినీ కలిపే ప్రయత్నంలో ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను నిర్ణయం చేసుకున్నట్టు ముందు నుంచి చెప్తున్నారు. ఇదే వైసీపీకి అసనిపాతంలా మారింది. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళందరూ కలిస్తే మనకి ఎన్నికల్లో ఇప్పుడు ఎలా గెలవాలి అనేది కూడా చాలా అత్యంత కీలకం. కాబట్టి అజాగ్రత్తగా ఏమీ ఉండము అనుకున్న టైంలోనే చాలా కీలకంగా పోషించారని చెప్పుకోవాలి. సో కూటమిగా ఏర్పడిన తర్వాత ఎలాగైనా కూటమిని దెబ్బ కొట్టేందుకు ప్రతి చోట ఏ చిన్న అంశం దొరుకుతుందా, ఏ చిన్న అంశంతో వారిని దెబ్బ కొట్టాలనే కుయుక్తులతో ముందుకు వెళుతుందంటూ ప్రతిపక్షాలు అలర్ట్గానే ఉంటున్నాయి. అదే విధంగా జరగడం కూడా మనం చూస్తున్నాం.
సో ఎలాగైనా అప్పుడే కనుక 2 సీట్లు గెలిచి ఉంటే జనసేనకి ఈ ఇబ్బంది వచ్చేది కాదు ఈ గుర్తుకు సంబంధించి. ఎందుకంటే 6% ఓట్లు 2 సీట్లు. సో ఇది ప్రధానంగా నిబంధనల ప్రకారం ఉంటుంది కాబట్టి. ఒక్క సీట్ అయితే గెలుచుకున్నారు, ఓటింగ్ అయితే సరిపోయింది. సో ఇప్పుడు ఎంత ఓటింగ్ శాతం పెరిగిందో అందరికీ తెలిసిందే. సో డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ టైంకి ఇక ఆ ఇబ్బందే ఉండదు. ఖచ్చితంగా కూడా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జనసేన పార్టీకి సంబంధించి ఒక పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు ఉండాలి, ఎంత ఓటింగ్ ఉంటే ఆ సింబల్ అధికారికంగా ఇస్తారనేది కూడా ఆ నిబంధనల ప్రకారం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైంకి ఆ ఇబ్బంది ఉండదు. బట్ ఇప్పుడు మాత్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మొత్తం రాజకీయం అంతా కూడా గాజు గ్లాస్ చుట్టే తిరుగుతోంది. గాజు గ్లాసు ఎందుకు షింక్లోనే ఉండాలి, దాన్ని అంత ఇంపార్టెన్స్ ఉంటుందా అంటూ పదే పదే ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ఘోషిస్తున్న నేతలు మరి ఈ గుర్తును చూసి ఎందుకు భయపడుతున్నారు? ఇదే ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. సో అంత మీకు గుచ్చుకుంటోందా అంటూ కూడా ప్రధానంగా అడుగుతున్నారు. సో గాజు గ్లాసే ఈసారి ఎన్నికల్లో కీ రోల్ పోషించబోతుంది కాబట్టి మీరు ఆ గుర్తు కోసం వెంపర్లాడుతున్నారు. ఆ గుర్తుని మీకే కావాలంటూ ఇండిపెండెంట్లు మీరే నిలబెట్టి అక్కడ వారిని ప్రోత్సహించి మీ ప్రోద్బలంతో వారికి మొత్తం అంతా కూడా వచ్చేలా వాళ్ళు విజ్ఞప్తులు చేసుకోవడం కానీ అక్కడ గుర్తులు కేటాయించడం కానీ ఎంత చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదే పదే ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. సో మొత్తంగా జనసేనకు సంబంధించి బలం పెరిగింది కాబట్టే వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడే అనేక రకాలుగా సోషల్ మీడియాతో వారు ప్రచారాలు చేస్తున్నారు. సో రీసెంట్గా కూడా మనం చూస్తాం పిఠాపురానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగానే అక్కడ రకరకాల వార్తలు, పుకార్లు, షికార్లు కొట్టాయి. అంటే సేమ్ పేరున్న వ్యక్తులు ఆల్రెడీ 3 నిలబడ్డారు అంటూ కూడా ప్రధానంగా ప్రచారం జరిగింది. బట్ నామినేషన్ ఉపసంహరణ పూర్తయ్యాక అలాంటి వ్యక్తులు ఎవరు లేరు, పవన్ కళ్యాణ్ పేరు మీద అక్కడ ఎవరు పోటీ చేయడం లేదని కూడా ఆల్రెడీ ఈసీ తన వెబ్సైట్లో పేర్కొంది. సో ఇది కూడా జనసేన నేతలంతా కూడా అలర్టే, ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ రావడం మనం చూస్తాం. సో ఈ విధంగా ప్రతి చోట ఎందుకంటే ఎప్పుడైతే పిఠాపురంలో జనసేన నాయకులు నిలబడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారో, సో అప్పటి నుంచి ఎలాగైనా సరే దెబ్బ కొట్టే విధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా పిఠాపురంలోనే మకాం వేశారు. అక్కడ రకరకాలుగా మరి ఊహలు అయితే చాలానే వస్తున్నాయి. ఓటికి ఇన్ని వేలు అంటున్నారు, లేదా కొన్ని చోట్ల అయితే చాలా భారీ మొత్తంలో ఇవ్వబోతున్నారు, కొన్ని వేల కోట్లు అక్కడికి డంప్ చేశారని చెప్తున్నారు. అలాగే ఓటింగ్కి రాకుండా సహజంగా ఓటు వేయడానికంటూ ఇస్తూ ఉంటారు, అలాంటిది ఓటింగ్కి రాకుండా మీరు ఓటు వేయకుండా ఉంటే మీకు డబ్బులు ఇస్తామంటూ కూడా అక్కడ ప్రలోభాలకు గురి చేస్తారంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏమి జరిగినా పిఠాపురంలో భారీ మెజార్టీ, ఆల్రెడీ గెలుపు అయితే ఇక్కడ ఖాయమైంది. భారీ మెజార్టీ దిశగానే మేము ఆలోచిస్తున్నాం. ఏ నాయకుడికి రానంత మెజార్టీతో ఇక్కడ గెలిపించుకుని చాలా గౌరవప్రదంగా మేము శాసనసభకి పవన్ కళ్యాణ్ గారు పంపుతామంటూ కూడా అక్కడ పిఠాపురంలో ఉన్న కూటమి నేతలంతా కూడా ఘంటాపదంగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ ఎక్కడ ఏ చిన్న అంశం దొరికినా కూడా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిందని ప్రతిపక్షాలు కూడా పదే పదే అలర్ట్గా కావడం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గాజు గ్లాసు ప్రస్తుతం ప్రీ సింబల్గా ఉండటం వారికి కలిసి వచ్చిన అంశంగా దాన్నే బేస్ చేసుకుని వాళ్ళు ఎక్కడ ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళు ఆ సింబలే కావాలన్నట్టుగా వారితోటి దాఖలు చేయించడం, దరఖాస్తులు చేయించడం. సో ఆల్రెడీ నామినేషన్లు ఉపసంహరణ తర్వాత నామినేషన్లు మొత్తం ఉపసంహరణ గడువు పూర్తయిన వెంటనే కూడా ఈసీ నిబంధనల ప్రకారం ఇమీడియట్గా వారికి ఎవరైతే బరిలో ఉన్నారో వారు ఏ గుర్తు అయితే కోరుతున్నారో ఆ గుర్తుని ఖచ్చితంగా కేటాయించింది ఈ ప్రీ సింబల్గా ఉన్న గుర్తుల్లోంచి. సో ఈ నేపథ్యంలో గాజు గ్లాస్ ప్రీ సింబల్లో ఉంది కాబట్టి కేటాయించడం మనం చూస్తాం. 1-2 చోట్ల కాదు, 53 చోట్ల. అది కూడా ఎక్కడైతే బాగా బలంగా ఉన్నారో అంటే ప్రధానంగా మనం చూసుకుంటే టీడీపీకి సంబంధించి చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు, లోకేష్ గారు మంగళగిరి నుంచి, అలాగే అచ్చెన్నాయుడు గారు టెక్కల్ నుంచి, సో ఇలా గంటా గారు భీముల నుంచి. సో ఈ విధంగా ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు కావచ్చు 53 చోట్ల అంటే 53 చోట్ల కూడా ప్రధాన ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారు అనే ధీమా ఉందో అక్కడే ఇండిపెండెంట్లు నిలబెట్టి వారితో గాజు గ్లాస్ గుర్తుకు వచ్చేలా చేశారు. సో ఈ విధంగానే జరుగుతుందంటే దీని వెనుక ఎంత ప్లాన్డ్గా వాళ్ళు ముందు నుంచి కూడా స్కెచ్ చేస్తున్నారనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలను కూడా పదే పదే ఇదే చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే మాకు పొత్తు ధర్మంలో భాగంగా మాకు కూడా దీనికి సంబంధించి వెసులుబాటు ఇవ్వాలంటూ హైకోర్టుకు వెళ్ళడం చూస్తాం. హైకోర్టు కూడా వాళ్ళ తీర్పు ఇవ్వడం చూస్తాం. సో మొత్తానికి గాజు గ్లాసు కావాలని రెబల్స్ కానీ ఇండిపెండెంట్లు కానీ చెప్పడం, అలాగే గాజు గ్లాస్కి ఎంత డిమాండ్ ఉందా అని రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం. ఎందుకంటే ఇప్పటిదాకా గాజు గ్లాస్ షింక్లోనే ఉంటుంది, దాని అవసరం ఏముంది. సో ఈ విధంగా మరి పదే చెప్తున్న నేతలు ఇప్పుడు గాజు గ్లాస్ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు? సో ఇదే ఇప్పుడు ప్రతి రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్న అంశంగా మారింది. ఇక మరో 10 రోజుల్లో మొత్తం ప్రచారం ముగుస్తోంది. ఆల్రెడీ మే 1కి వచ్చేస్తాం. ఇక 10 రోజుల్లో మొత్తం ప్రచారం ముగుస్తుంది. 13వ తారీఖున ఎన్నికలు. సో ఈ నేపథ్యంలో మరి ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయో, రాజకీయాలు ఇంకెంత
వ్యక్తిగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీయే ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రచారంలో బిజీ అయిపోయారు. ఎక్కడికక్కడే రోజుకి 2-3 నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో నమోదవుతున్నాయో, ఎండ వేడి ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. దానికి మించి ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు ప్రతి వ్యూహాలు పన్నుకోవడం కానీ, విమర్శలు ప్రతి విమర్శలతో ఇంకెంత వేడి పుట్టిస్తున్నారు ప్రత్యేకించి చూడక్కర్లేదు. ఎందుకంటే ఎన్నికల మూడ్ అంటే ఎక్కడైనా ఇదే ఉంటుంది. అందులో ఏపీలో అయితే ఇక ఎప్పుడు పీక్స్లోనే ఉంటుంది. సహజంగా ఏమీ లేనప్పుడే చిన్న ఇష్యూ జరిగితేనే ఆ ఇష్యూ చుట్టూ ఎంత రాద్ధాంతంగా ఉంటుందో, ఎంత రాజకీయంగా దానికి హైలైట్ అయిపోతుందో మనం చూస్తూ వస్తాం. అలాంటిది ఎన్నికల మూడ్ అంటే అది కూడా ఈ పీక్స్లో ఎంత భారీ ఎత్తున, ఎంత టగ్ ఆఫ్ వార్గా ఉన్న ఆ నేపథ్యంలో సో ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో మొత్తానికి ఈ గాజు గ్లాసు గుర్తయితే ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. ఎంతమంది మాకు గాజు గ్లాసు గుర్తే కావాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అభ్యర్థించడం చూస్తుంటే దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరి కుట్రలు ఉన్నాయో అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదని చాలామంది బహిరంగంగానే చర్చించుకుంటున్నమాట. సో మొత్తంగా చూడాలి మరి. సో ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరి ఇంకెన్ని చిత్ర విచిత్రాలతో ముందుకు వస్తారో, ఇంకెన్ని కుయుక్తులతో, ఎన్ని ప్రతి వ్యూహాలతో ఎలా వీళ్ళని దెబ్బ కొట్టాలనే ఆలోచనలతో వస్తారు. మరి వాటిని తిప్పికొట్టేలా ఇక్కడ జనసేన కార్యకర్తలు కావచ్చు, అలాగే వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తల్ని కూడా అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, వీళ్ళని ఎలాగని దెబ్బ కొట్టాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి ఈ జనసేన కార్యకర్తలు, నేతలు, కూటమికి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు మరి ఏ విధంగా వీళ్ళు కూడా వారికి ప్రతి వ్యూహాలు పండుతారో అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారుతోంది. సో చూద్దాం. మొత్తానికి గాజు గ్లాసు గుర్తయితే ఈ ప్రీ సింబల్గా ఉండడంతో ఇప్పుడు ఎంతమంది కావాలని కోరుకోవటం, ఆల్రెడీ దానికి సంబంధించి హైకోర్టు ఈసీని కోరటం, ఈసీ కూడా దానికి సంబంధించి అఫిడవిట్ ఫైల్ చేయడం చూస్తాం. సో మరి తర్వాత ఇంకా ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా ఫిర్యాదు చేయొచ్చని ఈసీ కూడా అఫిడవిట్లో పేర్కొందని హైకోర్టు చెప్పడం కూడా మనం చూస్తాం. సో అంటే ఆల్రెడీ ఇప్పుడు రెండు ఎంపీ స్థానాలు ఉన్న చోట ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా, వాటికి అక్కడ సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరు కూడా అక్కడ గాజు గ్లాసు గుర్తయితే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చుంటే తీసేస్తామని చెప్పారు. సో అట్ ద సేమ్ టైం 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అక్కడ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉంటారు. సో ఆ అభ్యర్థులకు సంబంధించి కూడా స్వతంత్రాలు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ సింబల్ ఆల్రెడీ కేటాయించుంటే తీసేస్తాం. కానీ మిగిలిన చోట్ల మాత్రం ఈ సింబల్ ఎవరికైతే ఇచ్చారో ఈ పరిధిలో లేని వాళ్ళకి 21 అసెంబ్లీ, జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న చోట్ల ఎంపీ అభ్యర్థులు, స్వతంత్రులకి ఆ గుర్తివ్వరు. అట్ ద సేమ్ టైం 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన ఎక్కడైతే ఉందో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో స్వతంత్రులు, వాళ్ళకి కూడా ఒకవేళ ఇచ్చుంటే తీసేస్తాం, అది చెక్ చేసుకుంటామని చెప్పారు. అట్ ద సేమ్ టైం మిగిలిన చోట్ల మాత్రం ఈ ప్రీ సింబల్గా ఉంది కాబట్టి నిబంధనల ప్రకారం ముందుకెళ్ళాలి కాబట్టి మరి దాని ప్రకారం వాళ్ళకైతే ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా వీటన్నిటిని ఎదుర్కొని మరి ఎలా ముందుకెళ్ళబోతుంది, వచ్చే 5 ఏళ్లే రాష్ట్రానికి కీలకం, రాష్ట్ర భవిష్యత్ దిశానిర్దేశం చేయబోతున్నాయి. ఒకవేళ మరోసారి మీరు అధికారం కనుక వైసీపీకి ఇస్తే రాష్ట్రం వల్లకాడైపోతుందని పదే ప్రచారం చేస్తున్న కూటమి నేతలు ఖచ్చితంగా ఇప్పుడు ఆ 5 ఏళ్లలోనే మొత్తం రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్రానికి ఒక దిశ కానీ రావాలంటే 5 ఏళ్లే కీలకం కాబట్టి మేము తగ్గి మరి వీటికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, ప్రజల బాగోగులకు సంబంధించి ముందుకు వస్తున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. అటు సంక్షేమ పథకాలు మేము చేసిన 99% అమలు చేస్తాం, 99% హామీలు నెరవేర్చేస్తాం మేము. సో ఇవి కంటిన్యూ అవ్వాలంటే మాకే ఓటేళ్ళని వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి ఇంత టగ్ ఆఫ్ వార్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రీ సింబల్ ఇష్యూ కూడా చాలా హాట్గా మారింది. మొత్తానికి ఈ ప్రీ సింబల్కి సంబంధించి గాజు గ్లాస్కి ఎంత డిమాండ్ ఉంది, జనసేన ఏ మేర ప్రభావం చూపిస్తోంది అనేది ఇప్పుడు ఈ గుర్తుకి ఎవరైతే పోటీ పడ్డారో ఆ గుర్తుకు సంబంధించే అక్కడ కన్ఫర్మ్గా తెలుస్తోంది. వైసీపీ ప్రధానంగా భయపడుతుంది ఈ జనసేనకి, పదే షింకులో ఉండాలి గ్లాస్ అని చెప్తున్నా గాజు గ్లాసుకే భయపడుతోంది అంటూ కూడా జనసేన నేతలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇక